హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో రామ్నగర్ ఫోర్టు వ్యాసకాశి చూసే ఉంటారు కదండి. ఇప్పుడైతే మేము అక్కడి నుంచి బీహెచ్యూకి వెళ్తున్నామండి, బెనారస్ హిందూ యూనివర్సిటీ. దాంట్లో అయితే బిర్లా టెంపుల్ ఉందన్నమాట, న్యూ కాశీ విశ్వనాథ్ టెంపుల్. అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. దారిలో కూడా చూడండి, మేము రామ్నగర్ ఫోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఆ స్టార్ట్ అయిన దారిలో కూడా మొత్తం మనకి ఇలా ఫోర్టే కనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఫోర్ట్లో హాఫ్ మాత్రమే మనకి ఎంట్రీ అనేది ఉంది, ఇంకొక హాఫ్లో అయితే వాళ్ళ ఫ్యామిలీయే ఉంటున్నారు అని చెప్పి. ఈ ప్రాంగణం మొత్తం చూస్తే మొత్తం ఫోర్ట్ లాగే ఉందన్నమాట. ఆ ఫోర్ట్లోనే ఇంకా హనుమాన్ టెంపుల్, దుర్గాదేవి టెంపుల్ కూడా ఉన్నాయంటండి. అవైతే మనకి కనిపించలేదు, మేబీ వేరే సైడ్ ఏమైనా ఉన్నాయేమో. మనకైతే ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే బెనారస్ హిందూ యూనివర్సిటీ అనేది ఉందండి. ఇదేనండి బెనారస్ హిందూ యూనివర్సిటీ అనమాట. మేమైతే ఇక్కడికి వచ్చేసాము. మెయిన్ గేట్ నుంచి లోపలికి 3 కిలోమీటర్స్ లోపలికి అయితే వెళ్ళాలండి. అక్కడైతే మనకి ఈ విశ్వనాథ్ మందిర్ అనేది ఉంటుందన్నమాట. టెంపుల్కి వెళ్ళే దారంతా కూడా పచ్చని చెట్లతో చాలా బాగుంటుందండి. మేము ఈవినింగ్ టైమ్స్ ఒకటి వెళ్ళామేమో, మాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. ఇంకా లైట్స్ అన్నీ ఆన్ చేసిన తర్వాత ఇంకా చూడడానికి చాలా బాగుంటుంది అనమాట అండి. టెంపుల్ హిస్టరీలోకి వెళ్ళామంటే, వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న శ్రీ విశ్వనాథ్ దేవాలయం అంటే బిర్లా మందిర్ చాలా ప్రసిద్ధి చెందింది. పండిత్ మదన్ మోహన్ మాలవ్య ఈ ఆలయాన్ని నిర్మాణానికి 1931 మార్చి 11న ప్రారంభించారు. బిర్లా కుటుంబం మరియు ఇతర దాతలు ఆర్థిక సహాయంతో 1966లో దీని నిర్మాణం పూర్తయింది. ఇది 250 అడుగుల ఎత్తుతో భారతదేశంలోనే అత్యంత ఎత్తైన శివాలయంగా ప్రసిద్ధి చెందింది. మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇదంతా బయట షాప్స్ అవన్నీ ఉంటాయి అనమాట అండి. చిన్న షాపింగ్ ఏరియా కూడా ఉంటుంది. ఇదంతా బయట అనమాట అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. దీంట్లోంచి లోపలికి వెళ్ళాము అంటే మనకి ఇంకొక ఏరియా కూడా ఉంటుంది. అక్కడ మొత్తం ఫుల్గా చెట్లు అవన్నీ సరౌండ్ చేసి ఉంటాయండి. చాలా బాగుంటుంది అనమాట వెళ్ళే దారి కూడా. అదిగోండి మనకు కనిపిస్తుంది కదా, అదే గోపురం అనమాట అండి, మెయిన్ టెంపుల్ గోపురం. అది మొత్తం 76 మీటర్లు 250 అడుగులు ఉంటుందంటండి. మొత్తం పాలరాయితోనే చేసి ఉంటుందన్నమాట. ఇప్పుడు టెంపుల్ టైమింగ్స్ కూడా చూసేసుకుందామండి. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనం అందుబాటులో ఉంటుందండి. మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు ఈ సమయంలో ఆలయం మూసివేసి ఉంటుందండి. ఇప్పుడు టెంపుల్ యొక్క హారతి టైమింగ్స్ కూడా చూద్దామండి. మంగళహారతి వచ్చేటప్పటికి ఉదయం 4 గంటలకు ఉంటుంది. భోగ్ హారతి వచ్చేటప్పటికి ఉదయం 11:30కు ఉంటుందండి. సప్తఋషి హారతి వచ్చేటప్పటికి సాయంత్రం 7ంటికి, శృంగార హారతి వచ్చేటప్పటికి రాత్రి 9 గంటలకు ఉంటుందండి. ఈ బిర్లా టెంపుల్ వచ్చేటప్పటికి కాశీ విశ్వనాథుని ఆలయానికి సుమారుగా 7 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. మన వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అయితే ఒక 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. ఆల్రెడీ చెప్పాను కదండి, మనకి టెంపుల్కి వెళ్ళే దారంతా పచ్చని చెట్లతో చాలా బాగుంటుందని చెప్పి. ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. చుట్టూ మామిడి చెట్లు అయితే ఉన్నాయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి రాగానే ఇక్కడ చెప్పులు అయితే రిమూవ్ చేసేయాలండి. ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వచ్చాము అంటే టెంపుల్ ప్రాంగణం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాము అంటే అదేనండి మనకి టెంపుల్ అయితే ఈవినింగ్ టైమ్స్ చూడడానికి చాలా బాగుంటుంది. లైట్స్ ఆన్ చేస్తే ఆ లైట్స్లో ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుందండి టెంపుల్ అనేది. ఇక్కడ కూడా టోటల్గా చుట్టూ చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట టెంపుల్ అనేది. ఇప్పుడు టెంపుల్కి సంబంధించిన డీటెయిల్ హిస్టరీ ఏంటో చూద్దామండి. కొత్త విశ్వనాథ్ ఆలయానికి వెళ్ళే మార్గం పచ్చని చెట్లతో చుట్టుముట్టుబడి ఒక అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తుంది. ఆలయం వరకు చేసే ప్రయాణం భవనం యొక్క అద్భుతమైన ప్రాచీన వాస్తుశిల్పాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడవచ్చు. 76 మీటర్ల ఎత్తుతో అధికంగా పాలరాయితో నిర్మించబడిన ఈ భవనం తప్పక చూడదగినది. ఈ ఆలయ శిఖరం అంటే నగరపు గోపురం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదని మరియు నిజంగా చూడదగినది. పవిత్ర భగవద్గీత మొత్తం, అలాగే ఇతర గ్రంథాలు కూడా పాలరాతి గోడలపై ఎంతో శ్రద్ధగా చెక్కబడ్డాయి. పవిత్ర గ్రంథాల నుండి తీసుకున్న చిత్రాలతో గోడలు అలంకరించబడి ఉన్నాయి. టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా అయితే ఉంటుందండి. మొత్తం పాలరాయితో ఇలా చెక్కబడి ఉంటుందన్నమాట. గోడల మీద కూడా భగవద్గీత, దానికి సంబంధించిన చరిత్ర మొత్తం చెక్కబడి ఉంటుంది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాము అంటే ఇదేనండి మెయిన్ టెంపుల్ యొక్క గర్భగుడి అనమాట. లోపలికైతే కెమెరా అనేది అలౌ లేదండి. మనం కావాలంటే శివుడికి పాలు అవి తీసుకెళ్ళొచ్చండి. మన చేతులతో మనమే అభిషేకం కూడా చేసుకోవచ్చు అనమాట. అక్కడి నుంచి దర్శనం అయితే బాగా కంప్లీట్ అయిందండి. బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేస్తే ఎదురుగ్గా నందీశ్వరుడు ఉంటారండి. నందీశ్వరుడికి కూడా ఇక్కడ దండం పెట్టుకుని ఇప్పుడైతే టెంపుల్ మొత్తం చూడడానికి వెళ్దాము. టెంపుల్ లోపలే ఇంకా చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. అసలు ఈ కొత్త కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, అసలు ఎప్పుడు కంప్లీట్ అయిందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూద్దామండి. 1916లో బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపించబడినప్పటి నుండి
మదన్ మోహన్ మాలవ్య క్యాంపస్లో ఒక గొప్ప విశ్వనాథ్ ఆలయాన్ని నిర్మించాలనే ప్రణాళికను కలిగి ఉన్నారు. ఈ ఆలయానికి శంకుస్థాపన చేయడానికి మాలవ్యజీ ఒక గొప్ప సన్యాసిని కోరుకున్నారు. మాలవ్యజీ ఒక సిద్ధి యోగి కోసం వెతుకుతున్నప్పుడు స్వామి కృష్ణం అనే గొప్ప సన్యాసి గురించి తెలుసుకున్నారు. స్వామి కృష్ణం దేశానికి ప్రపంచానికి దూరంగా హిమాలయ పర్వత శ్రేణుల్లో 150 కోసుల ముందున్న కందాకి అనే గుహలో సంవత్సరాల తరబడి తపస్సు చేస్తున్నారు. 1927లో మాలవ్యజీ సనాతన ధర్మ మహాసభ ప్రధానమంత్రి గోస్వామి గణేష్ దాస్ జీని స్వామి కృష్ణ వద్దకు పంపి ఆలయానికి శంకుస్థాపన చేయమని అభ్యర్థించారు. నిరంతరం జ్ఞానంలో నిమగ్నమై ఉండే సన్యాసి కృష్ణం స్వామిని ఒప్పించడానికి గోస్వామి గణేష్ దాస్ జీకి 4 సంవత్సరాలు పట్టింది. చివరికి 1931 మార్చి 11న స్వామి కృష్ణం ఆలయానికి శంకుస్థాపన చేశారు. దీని తరువాత ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దురదృష్టవశాత్తు మాలవ్యజీ జీవించి ఉన్న కాలంలో ఆలయ నిర్మాణం పూర్తి కాలేదు. మాలవ్యజీ మరణానికి ముందు పారిశ్రామికవేత్త జుగల్ కిషోర్ బిర్లా ఎలాంటి పరిస్థితుల్లోనైనా BHU ప్రాంగణంలో ఒక గొప్ప ఆలయం నిర్మించబడుతుందని మరియు దానికి నిధులు కొరత ఎప్పటికీ ఉండదని ఆయనకు హామీ ఇచ్చారు. 1954 నాటికి శిఖరాగ్రం మినహా ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 1956 ఫిబ్రవరి 17న మహాశివరాత్రి రోజున ఆలయ గర్భగుడిలో నర్మదేశ్వర బాణలింగాన్ని ప్రతిష్ఠించి ఈ ఆలయంలో విశ్వనాథుడిని ప్రతిష్ఠించారు. ఆలయ శిఖరాగ్రం పనులు 1966వ సంవత్సరంలో పూర్తయ్యాయి. దేవాలయం పైభాగంలో తెల్లని పాలరాయిని, దానిపైన బంగారు కలశాన్ని ప్రతిష్ఠించారు. ఈ బంగారు కలశం ఎత్తు 10 అడుగులు కాగా దేవాలయం శిఖరం ఎత్తు 250 అడుగులు. ఈ దేవాలయం భారతదేశంలోని అత్యంత ఎత్తైన శివాలయం. కాశీ హిందూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నడిబొడ్డున ఉన్న ఈ దేవాలయం 2,10,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నెలకొని ఉంది. ఇదండి ఈ టెంపుల్కి సంబంధించిన హిస్టరీ అనమాట. టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది అండ్ చాలా విశాలంగా ఉంటుందన్నమాట. ఈ టెంపుల్లో ఇంకా చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి అని చెప్పాను కదండి. కింద అయితే మనకి మహాకాళి, శ్రీ పంచముఖ మహాదేవి, హనుమాన్ టెంపుల్, ఇలా చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. పైకి వచ్చేటప్పటికి విష్ణుమూర్తి టెంపుల్, జ్ఞానముద్రలో ఉన్న శివుడిది, అదైతే చూడడానికి చాలా బాగుంటుందండి. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉందన్నమాట శివుడిదైతే. అక్కడి నుంచి కొంచెం బయటకు వస్తే మనకి దుర్గాదేవి, ఇలా చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఉన్నాయండి. మేము ఇంకా బయటకు వచ్చి శిఖరము చుట్టూ చూస్తున్నాం అనమాట అండి. ఇక్కడి నుంచి అయితే మంచి గాలి వేస్తుంది. ఈవినింగ్ టైమ్స్ వస్తే ఈ టెంపుల్కి చాలా బాగుంటుందండి. కింద మనకి ఒక సైడ్ యాగశాల కూడా ఉందండి అండ్ గార్డెన్ కూడా ఉందన్నమాట చుట్టూరు. ఈవినింగ్ టైమ్స్ వచ్చామంటే కనుక గార్డెన్లో కూడా కూర్చుంటే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుందండి. ఈ టెంపుల్ అయితే చూడదగిందండి. కంపల్సరీగా కాశీ వస్తే కనుక కంపల్సరీగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయడం మర్చిపోకండి. చాలా బాగుంటుంది చూడడానికి. మాకైతే టెంపుల్లో దర్శనం అదంతా బాగా కంప్లీట్ అయిపోయిందండి. బయటికి అయితే వచ్చేసామన్నమాట. బయటికి రాగానే ఇలా స్టాల్స్ ఉంటాయండి. ఇక్కడైతే కోల్డ్ కాఫీ విత్ ఐస్ క్రీమ్ ఫేమస్ అనమాట. కంపల్సరీగా మీరు వచ్చారు అంటే టెంపుల్కి కోల్డ్ కాఫీ విత్ ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ చేసేయండి. మేము ఒక కోల్డ్ కాఫీ విత్ ఐస్ క్రీమ్ తీసుకుని మా మమ్మీ నేను టేస్ట్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అది అయిపోయిన తర్వాత ఒకసారి BHU మొత్తం ఒకసారి రౌండ్ వేద్దామని చెప్పి ఆటోలోనే ఒకసారి చూపించమని అడిగామన్నమాట. ఇప్పుడు మొత్తం యూనివర్సిటీ క్యాంపస్ మొత్తం చూపిస్తున్నారనమాట అండి. చూసేసిన తర్వాత హోటల్కి అయితే రిటర్న్ అయిపోతాము. బాగా పురాతనమైన ఫస్ట్ యూనివర్సిటీ. ఇది ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అంట, ఫ్యాకల్టీ క్వార్టర్స్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇది కూడా హాస్టలే.
సరిపోద్ది, మనం నడవలేము ఇవన్నీ. ఇది కూడా హాస్టలే. బాగా ఇది హాస్టలే. చూస్తాను వెళ్ళా. యూనివర్సిటీ క్యాంపస్ మొత్తం అయితే ఒకసారి చూసేసామండి. ఇక్కడ నుంచి అయితే హోటల్కి రిటర్న్ అయిపోతున్నాము. రేపు ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.